హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గోవిద్య. ఈరోజు మనం ఏఎల్పి సిబిటి2 సంబంధించి పార్ట్ బిలో నుంచి ఎలక్ట్రీషియన్ ట్రేడ్ ఒక మాక్ టెస్ట్ 1 ఒక సొల్యూషన్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఇఫ్ యూ పుట్ టూ పాజిటివ్ చార్జెస్ క్లోజ్ టుగెదర్ దే విల్ నాట్ ఇంటరాక్ట్, రిపెల్ ఆర్ అట్రాక్ట్. ఓకే, టూ పాజిటివ్ చార్జెస్ అంటే టూ లైక్ చార్జెస్. ఓకే, టూ పాజిటివ్ చార్జెస్ ఆర్ టూ నెగిటివ్ చార్జెస్. ఓకే, ఏవైనా రెండు సేమ్ చార్జెస్ మనం దగ్గర పెట్టినప్పుడు అవేవనేవి రిపెల్ చేస్తాయి, రిపెల్ ఈచ్ అదర్. అలాగే టూ అన్లైక్ చార్జెస్, రెండు డిఫరెంట్ చార్జెస్ పక్కన పెట్టినప్పుడు ప్లస్ మైనస్ ఆర్ మైనస్ ప్లస్, ఆ రెండు చార్జెస్ అనేవి అట్రాక్ట్ అవుతాయి, అట్రాక్ట్ ఈచ్ అదర్. ఓకే, ఇఫ్ యూ పుట్ టూ పాజిటివ్ చార్జెస్ అంటే లైక్ చార్జెస్ అనేవి మనం దగ్గర పెట్టినప్పుడు అవి రిపెల్ ఈచ్ అదర్. ఓకే, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ రెసిస్టెన్స్ ఇన్ ఏ సర్క్యూట్ రిమైన్స్ కాన్స్టెంట్. ఓకే, రెసిస్టెన్స్ కాన్స్టెంట్ ఉంది, అలాగే voltage across it is doubled. Okay, resistance is constant, voltage is doubled, V becomes 2V. Okay, then what happens to the current? Okay, we know Ohm's law is V is equal to IR. Okay, V is equal to IR. Here resistance is constant. Okay, Okay, we can also write V is directly proportional to I. Okay, I is directly proportional to V. Okay, V is doubled. Okay, మనకి V అనేది డబుల్ అయింది. V డబుల్ అయినప్పుడు I1 by I2 is equal to V1 by V2. Okay, I1 by I2 is equal to V1 by V2. I2 is equal to V2 by V1 into I1. Okay, I2 is equal to V2 becomes 2V by V into I1. Okay, VV cancels, I2 is equal to 2I1. Okay, ఒకవేళ మనకి రెసిస్టెన్స్ కాన్స్టెంట్ ఉంచి వోల్టేజ్ డబుల్ చేసినప్పుడు మనకి కరెంట్ కూడా డబుల్ అవుతుంది. ఓకే, బికాస్ వోల్టేజ్ అండ్ కరెంట్ ఆర్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్. ఓకే, ఫ్రమ్ ద ఆప్షన్స్ ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. డిటర్మైన్ ద ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ ఏ అండ్ బి. ఓకే, ఏబి మధ్యలో మనకి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి. ఓకే, దీస్ టూ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్, అలాగే 40 and 40 ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్, అలాగే 20 and 20 ఆర్ connected in parallel. Okay, if two resistors are connected in parallel, okay, మనకి ఏదైనా రెండు రెసిస్టర్స్ ప్యారలల్ కనెక్ట్ చేసినప్పుడు R1 R2. ఓకే, మనకి R ఈక్వలెంట్ వచ్చేసి R1 R2 by R1 plus R2. ఓకే, అలాగే రెసిస్టర్స్ అనేవి సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు R1 R2, మనకు R ఈక్వలెంట్ వచ్చేసి R1 ప్లస్ R2. ఓకే, దిస్ ఈజ్ ప్యారలల్. ఓకే, దిస్ ఈజ్ సిరీస్ కనెక్షన్. ఓకే, మనకి ఇక్కడ రెండు రెసిస్టర్లు ప్యారలల్ కనెక్ట్ చేసినప్పుడు మనకి 20 into 20 by 20 plus 20, 20 into 20 by 20 plus 20. Okay, 400 by 40 is equal to 10 ohms. Okay, అలాగే 40 ohms and 40 ohms are connected in parallel. 40 into 40 by 40 plus 40. Okay, 40 into 40 1600 by 80 is equal to 20 ohms. అలాగే 20 and 20 are connected in parallel. Okay, 20 into 20 by
20 plus 20. Okay, 400 by 40 is equal to 10 ohms. Okay, here 10 ohms, 20 ohms and 10 ohms. These three are connected in series. Okay, redraw చేద్దాం. Here 10 ohms. అలాగే here 20 ohms. Here 10 ohms. This is point A and this is point B. Okay, here see from here ఇక్కడ నుంచి మనం చూసినప్పుడు మనకి 10 ohms, 20 ohms and 10 ohms are connected in సిరీస్లో కనెక్ట్ చేసినప్పుడు మనం డైరెక్ట్గా యాడ్ చేయాలి. R equivalent is equal to 10 plus 20 plus 20 plus 10. 10 plus 20 plus 10 is equal to 40 ohms. Total equivalent resistance is equal to 40 ohms. Okay, option D is the correct answer. Okay, next question. The ratio of output power to the input power. Okay, output power to the input power. Output power to input power. Input power. Okay, the ratio of output power to the input power is efficiency. మనకి efficiency అంటే ఏంటిది? Output power by input power. Okay, this is efficiency symbol. Okay, from the options, option C is the correct answer. అలాగే మనకి వర్క్ is equal to force into displacement. Okay, అలాగే ఎనర్జీ is equal to power into time. అలాగే యాక్సిలరేషన్ is equal to velocity by time. Okay, option C is the correct answer. Okay, next question. An ideal voltage source should have large value of EMF, small value of EMF, zero source resistance or infinite source resistance. Ideal voltage source, మనకి ideal voltage source, ideal current source, ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్, ప్రాక్టికల్ కరెంట్ సోర్స్. ఓకే, ఇవి 4 ఉంటాయి. 1 by 1 డిస్కస్ చేద్దాం. ఐడియల్ వోల్టేజ్ సోర్స్. ఐడియల్ వోల్టేజ్ సోర్స్ అంటే మనకి ఇంటర్నల్ రెసిస్టెన్స్ 0 ఉంటుంది, ఓన్లీ వోల్టేజ్ అనేది ఉంటుంది. వోల్టేజ్ హ్యావింగ్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ 0. Here R equal to 0. Okay, అలాగే ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్ will be having some very small resistance will be connected in series. This is R, this is V. This is R is very small. Okay, ఇది మనకి ఐడియల్ వోల్టేజ్ సోర్స్. అలాగే ఇది మనకి ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్. ఓకే, అలాగే కరెంట్ సోర్స్. దిస్ ఈజ్ కరెంట్ సోర్స్ having infinite resistance connected in parallel. Okay, here zero resistance connected in series for voltage source. R is equal to infinity. Okay, this is ideal current source. అలాగే ప్రాక్టికల్ కరెంట్ సోర్స్కి వెరీ లార్జ్ రెసిస్టెన్స్ విల్ బి కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. R is very large. This is I. Okay, మనకి ఐడియల్ వోల్టేజ్ సోర్స్, ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్, అలాగే ఐడియల్ కరెంట్ సోర్స్ అండ్ ప్రాక్టికల్ కరెంట్ సోర్స్. ఓకే, ఐడియల్ వోల్టేజ్ సోర్స్కి 0 రెసిస్టెన్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, అలాగే ఐడియల్ కరెంట్ సోర్స్కి ఇన్ఫైనైట్ రెసిస్టెన్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. అలాగే ప్రాక్టికల్ వోల్టేజ్ సోర్స్కి వెరీ స్మాల్ రెసిస్టెన్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. అలాగే ప్రాక్టికల్ కరెంట్ సోర్స్కి మనకి వెరీ లార్జ్ రెసిస్టెన్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్. ఓకే, హియర్ ఇన్ ద క్వశ్చన్స్ దే ఆర్ ఆస్కింగ్ ఐడియల్ వోల్టేజ్ సోర్స్కి మనకి 0 ఇంటర్నల్ రెసిస్టెన్స్ విల్ బి కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఓకే, 0 ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆర్ 0 సోర్స్ రెసిస్టెన్స్. ఆప్షన్ C is the correct answer. Okay, next question. The resistance of conductor of length L and radius R, okay, is proportional to. Okay, let us take one conductor. This is conductor. Okay,
having length L. The conductor length is L. Okay. Okay, having cross sectional area. మనకి ఇది cross sectional area. Cross sectional area is equal to A. Okay, అలాగే radius of the conductor. Radius of the conductor is R. Okay, area is equal to, this is circular in shape. Okay, area of the circle is pi r square. Okay, area is equal to pi r square. Okay, pi r square. Okay, the resistance, we know one formula. Resistance R is equal to rho L by A. Okay, resistivity is constant, R is constant. Okay, resistivity rho is constant, R is directly proportional to L by A. Okay, area of the conductor is pi r square. Substitute here, R is equal to L by pi r square. Okay, pi is constant. Okay, we can also write R is directly proportional to L by r square. L is the length of the conductor and R is the radius of the conductor. This R is resistance. This is resistance. This R is radius of the conductor. Radius of conductor. This L is length. Okay. Okay, resistance of the conductor is directly proportional to L by r square. Okay, from the options, option C is the correct answer. Okay, next question. If the cross section area of wire is reduced by a factor 2, cross section area అనేది మనకి ఆఫ్ అయింది, 1/2 ఆఫ్ అయింది, then the resistance of the wire will be, okay, area will becomes by 2, A by 2. Okay, if area becomes A by 2, what will be the value of the resistance? Okay, we have one formula, R is equal to rho L by A. Okay, A is the area of the conductor, rho is the resistivity of the conductor, and L is the length of the conductor. Okay, we can also write resistance is directly proportional to 1 by A, or resistance is inversely proportional to area. Okay, if area becomes A by 2, okay, R1 by R2 is equal to A2 by A1. Okay, R2 is equal to A1 by A2 into R1. Okay, A2 becomes A by 2. Okay, if R2 is equal to A2 is A by 2 into R1. Okay, A will cancel. Here denominator 1/2 becomes 2. R2 is equal to 2R1. Okay, R2 is equal to 2R1. Okay, resistance will double. If the area will becomes reduced by a factor 2. ఓకే, ఏరియా అనేది మనకి ఆఫ్ అయినప్పుడు మనకి రెసిస్టెన్స్ అనేది డబుల్ అవుతుంది. ఓకే, R2 becomes 2R1, డబుల్స్. ఓకే, బికమ్స్ డబుల్స్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ అన్ ఓపెన్ సర్క్యూట్, మనకు ఓపెన్ సర్క్యూట్లో రెసిస్టెన్స్ అండ్ కరెంట్ బోత్ విల్ బి 0, రెసిస్టెన్స్ అండ్ కరెంట్ బోత్ విల్ బి ఇన్ఫినిటీ, రెసిస్టెన్స్ ఈజ్ 0 అండ్ కరెంట్ ఈజ్ ఇన్ఫినిటీ, అండ్ రెసిస్టెన్స్ ఈజ్ ఇన్ఫినిటీ అండ్ కరెంట్ ఈజ్ 0. ఓకే, ఓపెన్ సర్క్యూట్. మనకి ఓపెన్ సర్క్యూట్ అండ్ షార్ట్ సర్క్యూట్ 2 కాన్సెప్ట్స్ ఉంటుంది. 1 by 1 రెండు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ షార్ట్ సర్క్యూట్. ఓకే, షార్ట్ సర్క్యూట్. హియర్ వోల్టేజ్ V, దిస్ ఈజ్ షార్ట్ సర్క్యూట్. ఓకే, షార్ట్ సర్క్యూట్ అంటే మనకి రెసిస్టెన్స్ అనేది 0 ఉంటుంది. R is equal to 0. Okay, let us find I, current. Okay, resistance is 0 ohms and current I is equal to V by R. Okay, V by R. Okay, resistance అనేది మనకి 0 అయినప్పుడు, రెసిస్టెన్స్ 0 ఉందనుకోండి, రెసిస్టెన్స్ 0 ఉంటే సంథింగ్ బై 0 ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ.
infinity current will flow. Okay, here in the short circuit resistance is 0 ohms and current is infinity. Okay, next open circuit. This is voltage source. Okay, here open circuit means open circuit lo manaki current asalu podu. In the open circuit current will be 0. Here I is equal to 0. Okay, V is equal to IR. Okay, అలాగే రెసిస్టెన్స్ R is equal to V by I. మనకి ఇక్కడ I అనేది 0 ఎందుకంటే అది ఓపెన్ సర్క్యూట్లో కరెంట్ అసలు పోదు. ఓకే, V by 0 సంథింగ్ బై 0 is equal to ఇన్ఫినిటీ. ఓకే, ఇన్ఫినిటీ ఓమ్స్. ఓకే, మనకి ఓపెన్ సర్క్యూట్లో కరెంట్ అనేది 0, అలాగే రెసిస్టెన్స్ అనేది ఇన్ఫినిటీ. అలాగే షార్ట్ సర్క్యూట్లో కరెంట్ అనేది ఇన్ఫినిటీ, రెసిస్టెన్స్ 0. ఓకే, ఇన్ ద క్వశ్చన్ దే ఆర్ ఆస్కింగ్ ఓపెన్ సర్క్యూట్లో మనకి రెసిస్టెన్స్ అనేది ఇన్ఫినిటీ ఉంటుంది, కరెంట్ అనేది 0 ఉంటుంది. ఓకే, రెసిస్టెన్స్ ఈజ్ ఇన్ఫినిటీ అండ్ కరెంట్ ఈజ్ 0. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ కెపాసిటర్ ఆఫ్ కెపాసిటెన్స్ 50 microfarad is charged to a potential difference of 200 volts. Okay, find out the energy stored in the capacitor. Okay, this is inductor having inductance of L. This is capacitor C. Okay, current through inductor is I and voltage across capacitor is V. Okay, this is inductor and that is capacitor. Current through inductor is I and voltage across capacitor is V. Okay, energy stored in inductor is 1/2 Li square. Okay, అలాగే కెపాసిటర్లో ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్ is equal to 1/2 CV square. Okay, here in the question capacitor is given. Capacitance value is 50 microfarad. Okay, 1/2 50 microfarad అంటే 10⁻⁻6 and V square. V is 200 square, 200 into 200. Okay, 5 1 ja 5, 25 ja. Okay, here 10⁻⁻6, here 4 zeros. Okay, అలాగే 10⁻⁻6లో మనకి 4 zeros పోతే 10⁻⁻2 ఉంటుంది. ఓకే, 2 into 2 4. ఓకే, 4 into 25 100 into 10⁻⁻2. Okay, 10⁻⁻2, these two will cancel, zeros will cancel. Okay, here answer will become 1 joule. Energy stored in capacitor is 1 joule. Okay, from the options, option A is the correct answer. Okay, next question. In the following circuit, VG and IS are the independent sources. Find the current IX. IX ni మనం find out చేయాలి. This is IX. Okay, this is IX ni మనం find out చేయాలి. Okay, మనం let us consider this is voltage V and this is reference node. Okay, apply KCL here at this node. Apply KCL Kirchhoff current law. Okay, here V minus 3/6, V minus 3/6. అలాగే V minus here reference node is voltage 0, V minus 0/9 plus V minus 0/9. Okay, అలాగే this is incoming current. Okay, incoming current is 2 amperes minus 2 is equal to 0. Okay, apply LCM here. 9 LCM is 18. Okay, here 3 into V minus 3 plus 2 into V minus 18 into 2. 18 into 2 is 36 is equal to 0. Okay, here 3V and here 2V. 3V plus 2V is equal to 5V and here 3 into 3 9 minus 9 minus 36 minus 9 minus 36 is equal to minus 45 by 18 is equal to 0. Okay, here
18 మనం ఇటు పంపిస్తే 18 ఇంటూ 0 0, 5v మైనస్ 45 ఈజ్ ఈక్వల్ టు 0, 5v ఈజ్ ఈక్వల్ టు 45, v ఈజ్ ఈక్వల్ టు 9. ఓకే, 5 1 జా 5 9 జా, v ఈజ్ ఈక్వల్ టు 9 volts. ఓకే, v ఈజ్ ఈక్వల్ టు 9 volts. ఓకే, హియర్ v ఈజ్ ఈక్వల్ టు 9 volts. Okay, we have to find current ix current ix is equal to v minus 0 by 9. V value is 9 volts by, here resistance is 9 ohms. Okay, 9 will cancel. Ix is equal to 1 ampere. Okay, from the options, option B is the correct answer. Okay, next question. Feeder in transmission system feeds power to. Okay, మనకి ఫీడర్ అనేది పవర్ని దేనికి ఫీడ్ చేస్తుంది? ఎలక్ట్రిసిటీ జనరేషన్ సెంటర్స్ ఆర్ డిస్ట్రిబ్యూటర్, సర్వీస్ మెయిన్ ఆర్ జనరేటర్ ఆర్ డిస్ట్రిబ్యూటర్, జనరేటర్ అండ్ డిస్ట్రిబ్యూటర్. ఓకే, మనకి సబ్స్టేషన్, దిస్ ఈజ్ సబ్స్టేషన్ నుంచి మనకి ఫీడర్ వస్తుంది. ఫీడర్ విల్ ఫీడ్స్ పవర్ టు డిస్ట్రిబ్యూటర్స్. దీస్ ఆర్ డిస్ట్రిబ్యూటర్స్. This is feeder. These all are distributors. Okay, distributor నుంచి మన హౌజెస్కి వచ్చే వైర్స్ని మనం సర్వీస్ మెయిన్స్ అంటాము. దిస్ వైర్ ఈజ్ సర్వీస్ మెయిన్స్. ఓకే, సబ్స్టేషన్ నుంచి డిస్ట్రిబ్యూటర్కి మధ్యలో ఉండేది ఫీడర్. ఓకే, ఫీడర్కి సర్వీస్ మెయిన్ మధ్యలో ఉండేది డిస్ట్రిబ్యూటరు. ఓకే, డిస్ట్రిబ్యూటర్కి హౌజెస్కి మధ్యలో ఉండేది సర్వీస్ మెయిన్స్. ఓకే, హియర్ ఇన్ ద క్వశ్చన్, ఫీడర్ ఇన్ ట్రాన్స్మిషన్ లైన్ ఫీడ్స్ పవర్ టు, ఫీడర్ ఇన్ ద ట్రాన్స్మిషన్ లైన్ ఫీడ్స్ పవర్ టు డిస్ట్రిబ్యూటర్. ఓకే, ఫ్రమ్ ద ఆప్షన్స్, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. స్టీల్ పోల్స్ are painted to protect from what? Corrosion, grounding, termites and binding. ఓకే, మనకు స్టీల్ పోల్స్ని మనకు పెయింటింగ్ వేస్తారు. ఎందుకు? ఓకే, మనకు స్టీల్ పోల్స్ అనేవి వెదర్లో సమ్ మాయిశ్చర్ ఉంటుంది. మాయిశ్చర్తో కెమికల్ రియాక్షన్ జరిగి మనకు కరోజన్ అనేది వస్తుంది. ఆ కరోజన్ రాకుండా ఉండడం కోసం మనం పెయింటింగ్ వేస్తాం. ఓకే, ఆ పెయింటింగ్ అనేది మనకు వెదర్లో ఉన్న మాయిశ్చర్ తోటి కెమికల్ రియాక్షన్ జరగకుండా ఉండడానికి అది సపోర్ట్ చేస్తుంది. ఓకే, steel poles are painted to protect the poles from corrosion. Okay, next question. What is the allowable frequency variations as per IE rules? Okay, మనకి స్టాండర్డ్ ఫ్రీక్వెన్సీ, ఇండియన్ స్టాండర్డ్ ఫ్రీక్వెన్సీ, మన ఇండియాలో స్టాండర్డ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 50 Hz. ఓకే, 50 Hz allowable frequency variation. ఓకే, మనకి ఫ్రీక్వెన్సీ వేరియేషన్ అనేది ఎంత allowable ఉంటుంది? allowable frequency variation is 3%. okay, plus or minus 3%. ఓకే, మనకి స్టాండర్డ్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 50 Hz ప్లస్ ఆర్ మైనస్ 3%. ఓకే, ప్లస్ ఆర్ మైనస్ 3% అంటే మైనస్ 3% అంటే 1.5, 50 మైనస్ 1.5 48.5. ఓకే, అప్పర్ లెవెల్ ఈజ్ 48.5 Hz. ఓకే, అలాగే లోయర్ లెవెల్ 51.5 Hz. ఓకే, మనకి ఫ్రీక్వెన్సీ అనేది మనకి ఈ బిట్వీన్లే ఉండాలి. 48.5 నుంచి 51.5 మధ్యలోనే ఉండాలి. ఓకే, దట్ ఈస్ allowable frequency variations. ఓకే, frequency variation is plus or minus 3%. Option A is the correct answer. Okay, next question. Capacity of storage battery is measured in. Okay, బ్యాటరీ స్టోరేజ్ మెజర్డ్ ఇన్. బ్యాటరీ స్టోరేజ్ని మనం ఎందులో మెజర్ చేస్తాం? ఓకే, బ్యాటరీ స్టోరేజ్ని మనం యాంపియర్ అవర్స్లో మెజర్ చేస్తాం. యాంపియర్ అవర్స్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే యాంపియర్ అనేది యూనిట్ ఆఫ్ కరెంట్ మెజర్ చేయడానికి మనం యాంమీటర్ యూజ్ చేస్తాం. అలాగే కరెంట్ యూనిట్స్ వచ్చేసి యాంపియర్. ఓకే, అలాగే వాట్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ పవర్. అలాగే
Volts is the unit of voltage. Okay, next question. Trickle charging of battery helps in. Okay, trickle charging అనేది మనకు దేనికి హెల్ప్ చేస్తుంది? ఓకే, trickle charging. టికిల్ ఛార్జింగ్ అనేది బ్యాటరీని ఆల్వేస్ ఫుల్ ఛార్జ్, ఎప్పుడైనా మనకి ఆల్వేస్ బ్యాటరీని ఛార్జింగ్ అనేది ఫుల్ ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, ఆల్వేస్ కీప్స్ బ్యాటరీ ఇన్ ఫుల్ ఛార్జ్. అలాగే టికిల్ ఛార్జ్ అనేది మనకి బ్యాటరీ యొక్క లైఫ్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇట్ విల్ ఇంక్రీజెస్ ద లైఫ్ ఆఫ్ బ్యాటరీ. Life of battery. Okay, from the options, option D matches. Okay, keeps it fresh and fully charged, always keeps the battery in full charge. Okay, trickle charging keeps always battery in full charge. Okay, next question. What type of cell is used in building of laptop battery? Okay, మనం యూజ్ చేసే ల్యాప్టాప్లో యూజ్ చేసే బ్యాటరీ ఏంటి? ఓకే, మనం ల్యాప్టాప్లో యూజ్ చేసే బ్యాటరీ వచ్చేసి లిథియం అయాన్ బ్యాటరీ. ఓకే, లిథియం అయాన్ బ్యాటరీ. ఓకే, లిథియం అయాన్ బ్యాటరీ యొక్క అడ్వాంటేజెస్ ఏంటంటే లెస్ వెయిట్. ఓకే, లెస్ వెయిట్, మనకు లెస్ వెయిట్ ఉంటే మనం ల్యాప్టాప్ని ఈజీగా క్యారీ చేయొచ్చు. ఓకే, అలాగే మోర్ లైఫ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద పాజిటివ్ ప్లేట్ ఆఫ్ నికెల్ ఐరన్ సెల్ ఈజ్ మేడప్ ఆఫ్. ఓకే, positive plate of nickel iron cell is made up of lead peroxide, ferrous hydroxide, potassium hydroxide, nickel hydroxide. Okay, nickel iron battery. Okay, nickel iron battery positive plate is made up of nickel. మనకు పేర్లోనే ఉంది నికెల్. పాజిటివ్ ప్లేట్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ నికెల్ హైడ్రాక్సైడ్. అలాగే పాజిటివ్ ప్లేట్ ఇది. అలాగే నెగిటివ్ ప్లేట్ ఈజ్ మేడప్ ఆఫ్ ఐరన్. నెగిటివ్ ప్లేట్. ఓకే, మనం ఐరన్ని మనకి సైంటిఫిక్ నేమ్ వచ్చేసి ఫెర్రస్. ఐరన్ని మనం ఫెర్రస్ అని కూడా అంటాం. ఓకే, పాజిటివ్ ప్లేట్ ఈజ్ మేడప్ ఆఫ్ నికెల్ హైడ్రాక్సైడ్ అండ్ నెగిటివ్ ప్లేట్ ఈజ్ మేడప్ ఆఫ్ ఐరన్ ఆర్ ఫెర్రస్. ఓకే, పాజిటివ్ ప్లేట్ ఈజ్ మేడప్ ఆఫ్ nickel hydroxide. Option D is the correct answer. Okay, next question. Battery charger is. Okay, battery charger అనేది చాపరా, సైక్లో కన్వర్టర్ ఆర్ రెక్టిఫైర్. ఓకే, బ్యాటరీ చార్జర్. ఓకే, బ్యాటరీ మనకు బ్యాటరీలో స్టోర్ చేసే పవర్ వచ్చేసి డీసీ పవర్. ఓకే, మనకి అవైలబుల్ పవర్ ఏసీ. ఓకే, వీ హ్యావ్ టు కన్వర్ట్ ఏసీ టు డీసీ. దిస్ ఈస్ బ్యాటరీ. మనం బ్యాటరీస్లో ఆల్వేస్ మనం డీసీని మాత్రమే స్టోర్ చేయగలుగుతుంటాం. ఓకే, డీసీ ఉంటుంది. ఓకే, మనకి ఇక్కడ అవైలబిలిటీ వచ్చేసి ఏసీ ఉంటుంది. ఓకే, వీ హ్యావ్ టు స్టోర్ దిస్ ఏసీ ఇంటూ బ్యాటరీ. మనం బ్యాటరీలో డీసీ స్టోర్ చేస్తాం. ఓకే, మనం డీసీ నుంచి ఏసీలో కన్వర్ట్ చేయాలి. ఓకే, కన్వర్ట్ చేయడం కోసం మనకి ఇక్కడ ఒక డివైస్ యూజ్ చేస్తాం. ఓకే, ఫర్ కన్వర్టింగ్ ఏసీ టు డీసీ. ఓకే, మనం ఇక్కడ యూజ్ చేసే డివైస్ నేమ్ వచ్చేసి AC to DC converter. AC to DC converter. AC to DC converter. మనం AC to DC కన్వర్టర్నే మనం రెక్టిఫైర్ అని కూడా అంటాము. ఓకే, ఆల్సో కాల్డ్ రెక్టిఫైయర్. ఓకే, ఫ్రమ్ ద ఆప్షన్స్ ఆప్షన్ D is the correct answer. Okay, next question. The normal secondary distribution voltage is. ఓకే, నార్మల్ సెకండరీ డిస్ట్రిబ్యూషన్ వోల్టేజ్. ఓకే, మనకి డిస్ట్రిబ్యూషన్లో 2 types ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ సెకండరీ డిస్ట్రిబ్యూషన్. ఓకే, ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ ఓకే, ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ వోల్టేజ్ వచ్చేసి మనకి 11 kV ఉంటుంది. 11 kV. ఓకే, దట్ ఈస్ త్రీ ఫేస్. ఓకే, అలాగే 3 phase 3 వైర్. అలాగే నెక్స్ట్ సెకండరీ డిస్ట్రిబ్యూషన్.
సెకండరీ డిస్ట్రిబ్యూషన్లో మనకి 2 టైప్స్ ఆఫ్ వోల్టేజ్ ఉంటాయి. ఓకే, మనకి 3 ఫేస్ వోల్టేజ్ వచ్చేసి 415 వోల్ట్స్, 415 వోల్ట్స్. ఓకే, 3 ఫేస్ డిస్ట్రిబ్యూషన్. అలాగే సింగిల్ ఫేస్, దిస్ ఈజ్ 3 ఫేస్, 4 వైర్. ఓకే, అలాగే సింగిల్ ఫేస్ డిస్ట్రిబ్యూషన్ వోల్టేజ్, సింగిల్ ఫేస్ డిస్ట్రిబ్యూషన్ వోల్టేజ్ వచ్చేసి 230 వోల్ట్స్, 230 వోల్ట్స్. ఓకే, 230 వోల్ట్స్, దట్ ఈస్ సింగిల్ ఫేస్. ఓకే, సింగిల్ ఫేస్. ఓకే, ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ వోల్టేజ్ మనకి 11 kV. అలాగే సెకండరీ డిస్ట్రిబ్యూషన్ వోల్టేజ్ వచ్చేసి 415 వోల్ట్స్ ఫర్ 3 ఫేస్ అండ్ 230 వోల్ట్స్ ఫర్ సింగిల్ ఫేస్. ఓకే, ఫ్రమ్ ద ఆప్షన్స్, ఆప్షన్ A is very near to 230 volts. Okay, we will select option A. Okay, next question, which type of fault is symmetrical fault? Okay, మనకి ఇచ్చిన ఫాల్ట్లో సిమెట్రికల్ ఫాల్ట్ ఏంటి? ఓకే, లైన్ టు లైన్ ఫాల్ట్, సింగిల్ లైన్ టు గ్రౌండ్ ఫాల్ట్, 3 ఫేస్ షార్ట్ సర్క్యూట్ ఫాల్ట్ ఆర్ లైన్ టు లైన్ గ్రౌండ్ ఫాల్ట్. ఓకే, మనకి 2 టైప్స్ ఆఫ్ ఫాల్ట్స్ ఉంటాయి. ఒకటి సిమెట్రిక్ ఫాల్ట్స్, సెకండ్ వన్ ఈజ్ అసిమెట్రిక్ ఫాల్ట్. ఓకే, సిమెట్రిక్ ఫాల్ట్ అండ్ అసిమెట్రిక్ ఫాల్ట్. సిమెట్రిక్ ఫాల్ట్స్ వచ్చేసి మనకి త్రిబుల్ ఎల్ ఫాల్ట్ అండ్ త్రిబుల్ ఎల్ జీ ఫాల్ట్. ఓకే, లైన్. ఓకే, 3 లైన్స్ షార్ట్ సర్క్యూట్ అవుతాయి. ఓకే, ఇలా 3 లైన్స్ షార్ట్ సర్క్యూట్ అయితే మనకి ఇది త్రిబుల్ ఎల్ ఫాల్ట్ అంటారు. అలాగే 3 లైన్స్ షార్ట్ సర్క్యూట్ అండ్ ఆల్సో గ్రౌండెడ్. ఓకే, దిస్ ఈస్ త్రిబుల్ ఎల్జీ ఫాల్ట్. ఓకే, అలాగే అసిమెట్రికల్ ఫాల్ట్. ఓకే, అసిమెట్రికల్ ఫాల్ట్స్ వచ్చేసి ఎల్జీ ఫాల్ట్, లైన్ టు గ్రౌండ్ ఫాల్ట్. ఇంకోటి ఎల్ఎల్ ఫాల్ట్, లైన్ టు లైన్ ఫాల్ట్. ఇంకోటి వచ్చేసి ఎల్ఎల్జీ ఫాల్ట్, లైన్ టు లైన్ అండ్ గ్రౌండ్ ఫాల్ట్. ఓకే, ఎల్ఎల్ ఫాల్ట్ వచ్చేసి, ఎల్జీ ఫాల్ట్ వచ్చేసి ఎనీ లైన్ ఫ్రమ్ 3 ఫేసెస్ విల్ బి గ్రౌండెడ్. ఓకే, అలాగే ఎల్ఎల్ ఫాల్ట్ మనకి ఈ 3 ఫేసెస్లో ఎనీ 2 లైన్స్ విల్ బి షార్ట్ సర్క్యూటెడ్. అలాగే ఎల్ఎల్జీ ఫాల్ట్ అంటే ఎనీ 2 లైన్స్ విల్ బి షార్ట్ సర్క్యూటెడ్ అండ్ ఆల్సో గ్రౌండెడ్. ఓకే, మనకి 2 టైప్స్ ఆఫ్ ఫాల్ట్స్ ఉంటాయి. ఒకటి సిమెట్రికల్ ఫాల్ట్, అన్సిమెట్రికల్ ఫాల్ట్. సిమెట్రికల్ ఫాల్ట్స్ వచ్చేసి త్రిబుల్ ఎల్ అండ్ త్రిబుల్ ఎల్జీ. ఓకే, అలాగే అసిమెట్రికల్ ఫాల్ట్స్ వచ్చేసి ఎల్జీ, ఎల్ అండ్ ఎల్ఎల్జీ. ఓకే, మనకి ఇన్ ద క్వశ్చన్స్ దే ఆర్ ఆస్కింగ్ సిమెట్రికల్ ఫాల్ట్ అంటే లైన్ టు లైన్ ఫాల్ట్ అనేది అసిమెట్రికల్ ఫాల్ట్. అలాగే సింగిల్ ఫేస్ టు గ్రౌండ్ అంటే ఎల్జీ ఫాల్ట్ అనేది అసిమెట్రికల్ ఫాల్ట్. అలాగే 3 ఫేస్ షార్ట్ సర్క్యూట్ అంటే ఇది త్రిబుల్ ఎల్ ఫాల్ట్. ఓకే, దిస్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే ఎల్ఎల్జీ ఫాల్ట్, లైన్ టు లైన్ గ్రౌండ్ ఫాల్ట్ అనేది అసిమెట్రికల్ ఫాల్ట్. ఓకే, ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, in which of the following is the standard voltage used in primary distribution? ఓకే, మనకి 2 టైప్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉంటాయి, ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్ అండ్ సెకండరీ డిస్ట్రిబ్యూషన్. ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్లో వోల్టేజ్ వచ్చేసి 11 kV. అలాగే సెకండ్ డిస్ట్రిబ్యూషన్లో వోల్టేజ్ వచ్చేసి మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి 3 ఫేస్ వచ్చేసి 415 వోల్ట్స్. అలాగే సింగిల్ ఫేస్లో మనకి 230 వోల్ట్స్ ఉంటుంది. ఓకే, మనకి ప్రైమరీ డిస్ట్రిబ్యూషన్లో మనకి 11 kV అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ అమ్మీటర్. ఓకే, the internal resistance of ammeter 0, very small or very high or infinite. ఓకే, మనకి అమ్మీటర్ వోల్ట్ మీటర్ అనేవి 2 ఉంటాయి. అమ్మీటర్ని యూజ్ చేసి మనం కరెంట్ మెజర్ చేస్తాం, అలాగే వోల్ట్ మీటర్ని యూజ్ చేసి వోల్టేజ్ మెజర్ చేస్తాం. అమ్మీటర్ అనేది మనకి సిరీస్లో కనెక్ట్ చేస్తాం, అలాగే వోల్ట్ మీటర్ అనేది ప్యారలల్గా కనెక్ట్ చేస్తాం. ఓకే, అమ్మీటర్ will be connected in series used to measure current. ఓకే, అలాగే వోల్ట్ మీటర్ is connected in parallel. అలాగే వోల్ట్ మీటర్ యూజ్ చేసి మెజర్ చేసేది మనం వోల్టేజ్. ఓకే, అలాగే మనకి అమ్మీటర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ వచ్చేసి 0 ఉంటుంది, ఐడియల్గా 0 ohms, ఐడియల్లీ 0. ఓకే, ప్రాక్టికల్లీ వెరీ స్మాల్ ప్రాక్టికల్లీ.
అలాగే మనకి వోల్టేజ్ సోర్స్కి నాట్ వోల్టేజ్ సోర్స్, వోల్ట్ మీటర్. అలాగే వోల్ట్ మీటర్కి వచ్చేసి మనకి ఇన్ఫైనైట్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇన్ఫైనైట్ రెసిస్టెన్స్ ఐడియల్లీ ఇన్ఫైనైట్ రెసిస్టెన్స్. అలాగే ప్రాక్టికల్గా మనకి వెరీ హై రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. వెరీ హై రెసిస్టెన్స్ ప్రాక్టికల్లీ. ఓకే హియర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ ఆఫ్ యామ్మీటర్. ఓకే, మనకి ఐడియల్ యామ్మీటర్ కాదు, ప్రాక్టికల్ యామ్మీటర్కి మనకి వెరీ స్మాల్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మెగ్గర్ ఈజ్ ఏ డివైస్ యూజ్డ్ టు మెజర్. ఓకే, మనం మెగ్గర్ని యూజ్ చేసి ఏం మెజర్ చేస్తాం? ఓకే, మెగ్గర్ ఈజ్ యూజ్డ్ టు వెరీ హై రెసిస్టెన్స్. మెగ్గర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ వెరీ హై రెసిస్టెన్స్. వెరీ హై రెసిస్టెన్స్. ఓకే, వెరీ హై రెసిస్టెన్స్ అంటే మనకి మెగా ఓమ్స్లలో ఉండాలి. మెగా ఓమ్స్. ఓకే, రెసిస్టెన్స్ వాల్యూ ఇస్ మెగా ఓమ్స్. ఓకే, మనకి మెగా ఓమ్స్ రెసిస్టెన్స్ అనేది మనకి ఇన్సులేటర్స్కి ఉంటుంది. ఓకే, మెగ్గర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ రెసిస్టెన్స్ ఆఫ్ ది ఇన్సులేటర్. ఓకే, ఫ్రమ్ ద ఆప్షన్స్, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మెగ్గర్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ రెసిస్టెన్స్ ఆఫ్ ఇన్సులేషన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద గివెన్ DC సర్క్యూట్ ఇఫ్ ద మిడిల్ రెసిస్టర్ ఈజ్ ఓపెన్ సర్క్యూటెడ్. ఓకే, మిడిల్ రెసిస్టర్, ఈ 3 రెసిస్టర్ల ఈ రెసిస్టర్ అనేది ఓపెన్ సర్క్యూట్, మనకు ఓపెన్ సర్క్యూట్ అయింది ఇది. ఓకే, ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయినప్పుడు వాట్ ఈస్ ద రీడింగ్ ఆఫ్ యామ్మీటర్ అండ్ వోల్ట్ మీటర్? ఓకే, దిస్ ఈజ్ 10 ohms. Okay, here one more 10 ohms is there. This 10 ohms is open circuited means here like this we will draw. Okay, alage next 10 ohms, next ammeter is connected in series. Okay, voltage is 200 volts. Here ammeter is there, here 10 ohms and voltmeter is connected in parallel. Here voltmeter is connected. Okay, here it is open circuit. Open circuit ante manaku open circuit la current zero, current anedi I anedi zero. Okay, here I is 0 means here also I is 0. Okay, I 0 unte manaku ammeter reading vachesi 0 volts untadi. Ammeter reads 0 amperes. Ammeter reads 0 amperes. Okay, అలాగే వోల్ట్ మీటర్, మనకు వోల్ట్ మీటర్ రీడింగ్ వచ్చేసి మన కరెంట్ అనేది 0, కరెంట్ 0 ఉన్నప్పుడు ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ 0, ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ 0 ఉంటుంది. ఓకే, సేమ్ వోల్టేజ్ ఇక్కడ 200 volts వచ్చేసి సేమ్ వోల్టేజ్ విల్ అపియర్ అక్రాస్ వోల్ట్ మీటర్. అంటే వోల్ట్ మీటర్ అనేది 200ని రీడ్ చేస్తుంది. వోల్ట్ మీటర్ ఇండికేట్స్ 200 volts. వోల్ట్ మీటర్ ఇండికేట్స్ 200 volts. ఓకే, యామ్మీటర్ రీడ్స్ 0 amperes and voltmeter reads 200 volts. 0 amperes and 200 volts. Okay, here 0 amperes and 200 volts. Option B is the correct answer. Okay, next question. Which of the following is an integrated device? Voltmeter, wattmeter, energy meter or ampere meter? Okay, మనకి టోటల్గా 3 types of indicating instruments ఉంటాయి. ఒకటి indicating instruments, second one is recording instruments, third one is integrating instruments. Okay, మనకి 3 types ఉంటాయి. ఫస్ట్ వన్ is indicating instruments. Second one is recording instruments. అలాగే థర్డ్ వన్ వచ్చేసి ఇంటిగ్రేటింగ్. ఓకే, ఎగ్జాంపుల్స్ చూద్దాం. మనకి ఇండికేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి యామ్మీటర్, వోల్ట్మీటర్, వాట్మీటర్. ఓకే, నెక్స్ట్ రికార్డింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి XY ప్లాటర్. మనకి XY ప్లాటర్ అనేది మనకు సబ్స్టేషన్లలో ఉంటుంది. అలాగే ఇంటిగ్రేటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసి ఎనర్జీ మీటర్.
ఎనర్జీ మీటర్ అంటే మనకి ఇళ్ళల్లో ఉంటుంది ఎనర్జీ, మనం ఎంత ఎనర్జీ కన్సూమ్ చేస్తున్నాం అనేది పర్ మంత్కి అది మెజర్ చేస్తుంది. ఓకే, హియర్ వాట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ డివైస్ వచ్చి ఎనర్జీ మీటర్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే.